వైసీపీ పాలనలో టీడీపీ నేతలను టార్గెట్ చేసి ఎన్నికల్లో ఓడిస్తాను అంటూ బహిరంగంగానే ప్రకటించిన ఓ పోలీస్ అధికారికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కీలక పదవి ఇవ్వటం చర్చనీయాంశమైంది. సస్పెన్షన్ కు గురైన షేక్ ఫిరోజ్ అనే పోలీస్ అధికారిని తాజాగా నర్సరావుపేట 1 టౌన్ సీఐగా నియమించారు. ఈ నియామకంపై స్థానిక టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించేందుకు ఫిరోజ్ సహా కొందరు పోలీసులు ఒత్తిడి తెచ్చారని, బీఎల్ఓలను బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై అప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికల కమిషన్ను ఆశ్రయించగా ఆపై కోర్టు జోక్యం చేసుకున్న నేపథ్యంలో ఫిరోజ్తో పాటు మరో 3 అధికారులను సస్పెండ్ చేశారు. అయితే తాజాగా ఫిరోజ్ కు మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించడంపై టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీడీపీని ఓడిస్తానని ప్రమాణం చేసిన అధికారికే టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం పదవి ఇవ్వటమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక ఫిరోజ్ ను నర్సరావుపేటకు తీసుకురావడంలో స్థానిక రాజకీయ నేత ఒకరి ఒత్తిడి కీలకంగా ఉన్నట్టు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ప్రభుత్వ నిర్ణయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.